డబ్బు ద్వారా కాదు ఎప్పుడు కూడా. చాలామంది ఆనందం ఎలా వస్తుందంటే బాగా డబ్బు సంపాదిస్తే వస్తుందంటారు. బాగా డబ్బు ఉన్న వాళ్ళు ఎవరినైనా మీరు చూడండి, వాళ్ళు ఎవరో ఆనందంగా లేరు. కోటీశ్వరులు ఉంటారు కదా మీ కళ్ళెదురుగా, వాళ్ళని కనుక్కోండి ఆనందంగా ఉన్నారేమో. కనీసం రెండో పూట తిండి తింటలేదు, చపాతీలు తింటారు. దిక్కుమాలిన బతుకంటే అదే. ఆనందం తినడానికి లేదు, అది కూడా ఒకటే చపాతీ, అందులో రెండోది ఉండదు, బరువు పెరుగుతాడు. చట్నీ ఉండదు, బీపీ వస్తుంది. షుగర్ వేసుకోడు, ఎందుకంటే ఈయనకి షుగరు. ఇంకెందుకది ఒక చపాతీ కోసం 100 కోట్లు సంపాదించాడు, సిగ్గులేకపోతే సరి. తినడానికి లేనప్పుడు, కట్టుకోవడానికి లేనప్పుడు, హాయిగా పడుకోవడానికి లేనప్పుడు, నిశ్చింతగా నిద్ర పట్టనప్పుడు ఆ 100 కోట్లు అవతల బారేసి ఆటో డ్రైవర్లో బతకడం నయం. ఆటో డ్రైవర్ మీరు గమనించండి, ఆటో డ్రైవర్ ఎలా ఉంటాడు. వాడు ఆటో అద్దెది, వాడు అద్దెకి తెచ్చుకుంటాడు, పొద్దున్నే వెళ్ళి తెచ్చుకుంటాడు. దానికి సాయంత్రానికి 200 300 కట్టాలి. సాయంత్రం వేసరికి వాడు 600 సంపాదిస్తాడు, 300 అద్దె ఇచ్చేస్తాడు. ఇంకొక 100 రూపాయలు ఇతర ఖర్చులు, పెట్రోలు అవన్నీ పోతాయి వాడికి 200. ఇక 200 మిగులుతుంది కదా, 100 శుభ్రంగా వేసేస్తాడు. వాళ్ళ లెక్క వాడిది. వేసేసి ఇంటికి వెళ్ళి 100 ఇస్తాడు. చంపేస్తాను, పులుసుకో 2 పెట్లు ఎంత చంపేస్తానంట. వాడు పెళ్ళ మహాపతివ్రత, వాడు చెప్పినట్టు వింటుంది. అందుకని వండి పెడుతుంది, శుభ్రంగా తినేస్తాడు. ఆటో డ్రైవర్ 100 రూపాయలు కూర భోజనం వాడు తినేస్తాడు. బయట ములక మంచం వేసుకుంటాడు, నెక్కర వేసుకుంటాడు, నోట్లో సిగరెట్ ఎట్టుకుంటాడు. రావో ఈ సందమా అమ్మా అని పాట పాడతాడు వాడు. ఈ కోటీశ్వరుడు కంటే వాడు ఆనందంగా ఉన్నాడు. సంపాదించింది ఏదో ఖర్చు పెట్టేశాడు, ఇవ్వాల్సింది ఏదో ఇంటే ఇచ్చేశాడు. వాడికి కావాల్సింది ఏదో తాగాడు, తిన్నాడు, ఏదో ఏడిచాడు, నిశ్చింతగా ఉన్నాడు. ఈ 100 కోట్లు ఉన్నవాడు ఏం చేశాడు? అమెరికాలో దాచాం, బామ్మర్ది ఇంట్లో దాచాం, బాత్రూంలో దాచాం, స్విస్ బ్యాంకులో దాచాం. ఏమైపోతాయో. వాడేం అవేం అవ్వో, వీడికి మాత్రం ఏదో అయిపోయాడు, గుండెపోటు వచ్చింది. మంచిగా డబ్బు సంపాదించడంలో ఆనందం ఉంటుంది అని విద్యార్థి దశలో మీరు ఎప్పుడూ భావించద్దు పొరపాటును కూడా. జ్ఞానాదేవతు కైవల్యం అంటారు ఆదిశంకరాచార్య. జ్ఞానం వల్ల మాత్రమే మనకు ఆనందం, అమితమైన ఆనందం, అమృతానందం కలుగుతుంది. అటువంటి జ్ఞానానందాన్ని కలిగించడానికి, దుర్వ్యసనాలకు దూరంగా ఉండడానికి, క్రమశిక్షణ కలిగి ఉండడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. బాగా చదువుకున్న విద్యార్థికి 2 లక్షణాలు అతనిలోంచి పుట్టుకొస్తాయి. ఆ 2 లక్షణాలలాగే సుమిత్రాదేవికి 2 పిల్లలు పుట్టారు అన్నారు. ఆ 2 లక్షణాలు ఏమిటంటే ప్రబోధము, వినయము. ప్రబోధము అంటే జ్ఞానం, వినయం అంటే దాన్ని అప్లై చేసి వినయము. వినయం అంటే మనకు తెలియక చాలామంది ఏమనుకుంటాం అంటే వినయం అంటే మోడెస్టీ అని అర్థం చెబుతారు. పొరపాటు మాట. సంస్కృతంలో వినయానికి అర్థం అది కాదు. మీరు ఇప్పుడు చేతులు కట్టుకుని కూర్చున్నారు, అదంతా పెద్ద విషయం కాదు. మీరు చేతులు ఇలా బారజాపుకుని కూర్చున్నా నాకు వచ్చిన నష్టమే లేదు. అది కేవలం పెద్దవాళ్ళ పట్ల గౌరవం. కూర్చోవడం, నిలబడడం, నమస్కారం చేయడం, చేతులు ఇలా పెట్టుకోవడం, ఇవన్నీ ఊరికే ఏదో పెద్దవాళ్ళ పట్ల గౌరవం అంతే. అంత మాత్రం చేత అస్తమానం ఇలా పెట్టుకోమని కాదు అర్థం. అక్కడ నెప్పెట్టేస్తాయి. ఎంతసేపు పెట్టుకుంటావు? కానీ కూర్చోవడానికి ఏదో ఓ పద్ధతి ఉంటుంది. నాకు కాళ్ళు జాపేసి కూర్చుంటానండి అంటే అలాగా, మధ్యలో నేను మాట్లాడుతుంటే స్మార్ట్ ఫోన్ కెలుగుతానండి అంటే అలాగా, దాన్నే అవినయం అంటారు. కానీ అసలు వినయానికి అర్థం అది కాదండి. విశేషేణ నయం వినయం. నయం అంటే